సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటది అనేది అందరికీ కూడా చూసినటువంటి పరిస్థితి. ఒక బాధ్యతాయుతమైనటువంటి డాక్టర్ గా ఉండి ఒక మనిషి చనిపోతా ఉన్నాడని తెలిసినప్పటికి కూడా వారిని హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేయకుండా యాక్సిడెంట్ చేసినటువంటి తన కొడుకుని తప్పించి అతని ప్లేస్ లో వేరే అతన్ని తీసుకొచ్చి ఆ కేసులో పెట్టి ఉన్నటువంటి కేసుని మొత్తం స్వరూపాన్ని మార్చి ముద్దాయిల్ని మార్చి అక్కడ ఒక ఎవిడెన్స్ డిసపియర్ చేసేటువంటి అంశంగా అంటే బిఎన్ఎస్ 238 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలన్నీ కూడా చేసి అంత మాత్రమే కాకుండా అతను యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సింది గుద్దినోడిని హాస్పిటల్ తీసుకెళ్తారా, దెబ్బ తగిలినోడిని తీసుకెళ్తారా? వీళ్ళేం చేశారు, ఎవరైతే వాళ్ళ బాబు యాక్సిడెంట్ చేశాడో అతను హాస్పిటల్ తీసుకెళ్లారు తప్ప దెబ్బ తగిలిన అతను తీసుకెళ్లారు. అందువల్ల ఏం చేశారు, కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి సెక్షన్ ఇక్కడ అట్రాక్ట్ అయింది. ఏ సెక్షన్ 103(1). అంటే వీళ్ళు చేసే తప్పులన్నీ చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రతిపక్ష పార్టీ కుట్ర లేదా కక్ష సాధింపు చర్య మీరు చేశారు కాబట్టి మేము అధికారంలోకి రాగానే ముందు అప్పుడప్పుడు ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టారు. డిజిటల్ బుక్ లో పెడితే వాళ్ళ పార్టీకి సంబంధించిన మన విడుదల రజనీ గారి గురించినటువంటి కంప్లైంటే మొదటి కంప్లైంట్ గా వెళ్ళింది. తేడా కొడుతుందిరా సీనా అని చెప్పి అన్నట్టు ఇది కాదని చెప్పి మళ్ళీ 4 రోజులు అటు ఇటు తిరిగి ఏదో మళ్ళీ ఇంకొక యాప్ తీసుకొచ్చారు. మీరు యాప్లు కాదు తీసుకురావాల్సింది ప్రజల్లో, మీ కార్యకర్తల్లో, మీ పార్టీ నమ్మకం కలిగించాలా. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు మీ పైన పోగొట్టుకున్నారో అటువంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి గాని ఈ పరిపాలనలో చేసేటువంటి మంచి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఆలోచించాలి గాని మేము అధికారంలోకి వస్తాం మిమ్మల్ని చంపుతాం ఈ మాట తప్ప. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఎవరైనా సరే ఏ డిబేట్ లో అయినా సరే ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి ఒకే మాట, మేము అధికారంలో రాగానే ఒక్కొక్కరిని చంపుతాం, రూపాయికి రూపాయిన్నర లేకపోతే 1కి 1.5 ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, భారతదేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు అధికారం ఏంటి, మేము ఎదురు పార్టీ వాళ్ళనో ఎదురు కార్యకర్తలను చంపుతామని రాజకీయం చేసేటువంటి రాజకీయ పార్టీ ఈ రోజు వరకు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి అనేక మంది, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైనటువంటి మానసిక దృక్పథంతో ఎవరు కూడా లేరు. సరే, ఇక టోటల్ గా సీదిరి అప్పలరాజు అనేటువంటి తప్పు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజున చట్టం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి. కేవలం కారణం ఏంటంటే సరే కొడుకు చేసినటువంటి తప్పుని తప్పిపుచ్చడమే కాకుండా వేరే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించడం అనేది తప్ప కాదనేది చూడాలి. అంతేకాకుండా ఇంకా దీంట్లో దారుణమైన అంశం ఏంటంటే చనిపోయిన ఆ కుటుంబాన్ని వెళ్ళి మీకు ₹1,00,000 ఇస్తాం, మా ఇంట్లో పని చేయండి, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం, పాసి పని చేయండి, మీకు పని ఇస్తాం, ఈ కేసును మీరు ఏమి పట్టించుకోమాకండి. ఇంతకంటే దారుణమైనటువంటి విధానం ఎవరైనా చేస్తారా? అందుకే ఆ మంది నీకు అదేదో ₹1,00,000 కాదు ₹1,50,000 ఇస్తాము, నా బిడ్డ నాకు తెచ్చివు లేదా నా ఇంట్లో నువ్వు పని చేయమని చెప్పి అదే ఆ బాధితురాలు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ తల్లి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనకి పనికిరావు. ఇవాళ ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఏదో ఏడ్చారు కాబట్టి ఆయన మీద సింపతి చూపించాలా, ఆయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన ఏం చేయకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉందంటే మేము ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేస్తాం. అంబటి రాంబాబుని చూస్తే ప్రతి రోజు పోలీసులు తిడతాడు, రాజకీయ నాయకులు తిడతాడు, ముఖ్యమంత్రిని తిడతాడు, కానీ కేసులు మాత్రం పెట్టకూడదు. అంటే వాళ్ళు ఏ నేరం చేసినా సరే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి ఒక ముసుగులో దాక్కొని మీ పైన కేసులు పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలో ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, మిమ్మల్ని వదిలే సమస్య లేదు.